అటు స్వాతంత్రోద్యమంలో బీజేపీ ఎక్కడ పాల్గొని చేసింది లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని చేసింది లేదు. కానీ అదే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అసలు హిందువులు అన్న సెంటిమెంట్ వాళ్ళందరూ మా వాళ్ళే, వీళ్ళందరూ మేము వాడకదొబ్బొచ్చు అనుకుంటారు వాళ్ళ ప్రోగ్రాంలో. ఓకే. సో కానీ తప్పది. నేను ఏమంటున్నా చెప్పనా, నిజంగా ఇప్పుడు హిందువులుగా చెప్పబడుతున్న గతంలో వైష్ణవులు శైలుగా ఉన్న వైదిక మతంగా ఉన్న దీంట్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, చాలా తార్కికమైనటువంటి చర్చలు కలిగినటువంటివి ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చను కూడా ఆ రోజే నాస్తిక దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. భారతదేశ తత్వశాస్త్రంలో ఇదంతా ఒకటే అనేటువంటి పద్ధతి ఏం లేదు. అన్ని భిన్నమైనటువంటి అన్ని బౌద్ధం ఉంది, జైనం ఉంది, సాంఖ్యం ఉంది, మీమాంస, పూర్వం, ఇవన్నీ అనేకం ఉన్నాయి. యోగా కూడా భౌతికమైనటువంటిది, దాన్ని కూడా వేరే చేసేసారు, అది వేరే విషయం. కనుక భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏం చెప్పనా, ఎవరైతే నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, హిందువులుగా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ భక్తికి రాజకీయమైనటువంటి రంగునద్ది ఈ రాజకీయము ఆ భక్తి ఒకటే అనేటువంటి పద్ధతులలో బీజేపీ ప్రజలను మభ్యపెడుతుంది. దానికోసం ఇట్లాంటి తప్పుడు ప్రాపగాండ చేస్తుంది. ఈ ఉన్మాదం పెరిగిన తర్వాత జరిగే పరిణామం ఏంటంటే, మొన్న చిలుకూరు రంగరాజన్ ఎట్లయితే కొట్టిర్రో, అంటే ఓ దేవుని దగ్గర పనిచేసేటువంటి ఒక అర్చకుని మీద పోయి ఒక ఉన్మాదం, మతం పేరుతో ఉన్మాదం ఎక్కినోడు పోయి కొట్టి వచ్చినాడు. కారణం ఏం చెప్పనా, ఈ మతం పేరు మీద రాజకీయం చేసేటోళ్ళకి ఎవ్వరికి భక్తి ఉండదు, దేవుని మీద భక్తి ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు. దేశం విడిచిపెట్టు, నీకు దేవుని మీద నమ్మకం ఉండదు. ఉదాహరణకు సవర్కర్ దేవుని నమ్ముతాడంటవా? సవర్కర్ దేవుని నమ్మడు, ఈయన నాస్తికుడు. నేను చెప్తాను నేను చెప్పేది అవన్నీ ప్రజల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చేస్తారు. ఇప్పుడు సావర్కర్ ఒక నాస్తిక హిందూ, హెడ్గేవార్ ఒక నాస్తిక హిందూ, గోల్వార్కర్ ఒక నాస్తిక హిందూ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరన్నా పలానా దగ్గర పోయి పూజలు చేసినట్టుగా, మంత్రోచ్చరణ చేసినట్టుగా చూసినారా మీరు? వాళ్ళు కేవలం రాజకీయ హిందువులు, వాళ్ళు రాజకీయ హిందువులు. దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పనా, హిందూ మతంలో ఉన్నటువంటి కొంత ఆధ్యాత్మికత భావాలు ఉంటాయి చూసినావా, హిందూ మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలను వీళ్ళు చంపేసేస్తారు. ఒకసారి ఆ భావాలు ఆ మతంలో చచ్చిపోయిన తర్వాత మతం ఉండదు ఇక. అసలు ప్రమాదం వీళ్ళతోనే ప్రమాదం నేను అనేది. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, ఇస్లాము మొత్తం ప్రపంచం అంతా విస్తరించింది, మనం ఒక్కడం ఎందుకు ఉండకూడదు అనేటువంటి మాట. ఇస్లాం ఉత్తగానే విస్తరించలే. ఇస్లాంలో చాలా బలమైనటువంటి సామాజిక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక దళితుడు ఒక అప్పర్ కాస్ట్ దగ్గరికి పోయినప్పుడు దొరాన్ని బాంచన్ని కాలు మొక్తాను అంటాడు. ఇస్లాంలో ఇంకొని కాలు మొక్కే కల్చర్ ఉందా? చేసుకుంటారు వాళ్ళు. అల్లాగే బినా కిస్కి సర్ నైజుక్తమని అంటాడు. అలా అసలు భాయ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్లాందే తెలుసా నీకు? ఎవరినైనా సోదర తత్వాన్ని బోధించింది ఇస్లామే. అయితే మనకేం చెప్తానంటే, ఇప్పుడు ఇరాన్లో, ఇరాక్లో, సౌదీ అరేబియాలో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏ ముస్లిమ్స్ అయితే అమెరికన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రూపాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన దగ్గరనేమో పోరాట రూపానికి అహింస, సత్యాగ్రహము ఇటువంటి రూపాలు ఉన్నాయి. రూపాలు ఇవి పోరాట రూపాలు. వాళ్ళకున్న పోరాట రూపాలు ఏంది? అమెరికా తప్పుడు పద్ధతుల్లో వాళ్ళని చేసి నాశనం చేసిరు వాళ్ళని. వాళ్ళు అదే పద్ధతుల్లో వాళ్ళు రిటాలియేట్ అయ్యారు. ఒక ఒసామా బిన్ లాడెన్ వాళ్ళే సృష్టించారు, వాళ్ళు వాడినే చంపారు. ప్రపంచ నాగరికతలలో మొట్టమొదటి గొప్ప నాగరికతలలో ఇటు సింధు నాగరికత, అక్కడ మెసపోటమియా నాగరికత, అటు చైనా నాగరికతలు ఉన్నాయి కదా. హిందూ ఎక్కడ? హిందూ అనే పదమే లేదు. హిందూ తర్వాత కాలంలో బీజేపీ అని కాదు, అది కొంతకాలంగా వచ్చింది. అంటే గ్రీక్స్కి హా బల్కరాదు, బెంగాలీలకు ఎట్లయితే వా బల్కరాదో గ్రీక్స్ కూడా హా బల్కరాదు. సింధు బదులు వాళ్ళు సింధుకు బదులుగా హిందూ అన్నారు. ఇప్పుడు బెంగాల్ కూడా మనం వివేకానంద అంటాం, వాళ్ళు ఏమంటారు? వివేకానంద అంటారు. అట్లా అంటే భాషలలో ఒక్కొక్క సౌండ్స్, భాషకు కూడా సౌండే ప్రధానమైంది. రాత తర్వాత భాష శబ్ద ప్రధానమైనటువంటి అట్లా వచ్చింది. అందుకనే సావర్కర్ ఏం చేసిండంటే హిందుత్వ అనే పుస్తకం రాశాడు. మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించకన్నా ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి సావర్కర్.
సావర్కర్ మహమ్మద్ అలీ జిన్నాను మళ్ళీ భారతదేశానికి ప్రధాన శత్రువుగా చూపిస్తారు. చూపిస్తారు. సావర్కరు ఈయన 2 జాతుల పేరుతోటి ఎట్లా ఈ కలిసి ఉండడం కుదరదని చెప్పి ఆ హిందుత్వాలు చెప్పి ఆయన ఏమన్నాడు అంటే హిందుత్వల అసలు హిందూ అనేటువంటి పదమే తప్పుడు పదం ఆహా. అని చర్చ ఉంది. నువ్వు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి దగ్గరికి పోయి నువ్వు హిందువా వైష్ణవునివా అని అడుగు. వైష్ణవుడు అని చెప్తారు. హిందూ అని చెప్తారా? చెప్పడు. స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళి నువ్వు హిందూ అన్నటువంటి పదం గురించి స్వామి వివేకానంద ఏం రాశాడు? హిందూ అన్నటువంటి పదమే తప్పుడు పదం, దాన్ని వాడకూడదు అన్నాడు స్వామి వివేకానంద. ఓకే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.